హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు చూసుకుంటే మనం ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి ఏ విధంగా క్రాక్ చేయాలి కొన్ని టిప్స్ అనమాట. నాకు తెలిసినవి అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్వి కొన్ని షేర్ చేస్తాను. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఆర్ఆర్బీ జేఈకి సెలెక్ట్ అయ్యి మళ్ళీ వేరే జాబ్ వచ్చి కూడా వేరే జాబ్ కూడా అయ్యి మళ్ళీ దానికి షిఫ్ట్ అయ్యారు అనమాట. ఈ ఎగ్జామ్కి ఏ విధంగా ఉంటుంది ఏంటి, నెక్స్ట్ ఏ విధంగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ఇది ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు, ఏ విధంగా పాస్ అవ్వాలనేది చూద్దాము. నేను ఇది చూసుకుంటే మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది జూనియర్ ఇంజనీర్ అనమాట. ఇది డిప్లొమా చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్. ఇది వచ్చేసి మెయిన్ ప్యాటర్న్ వచ్చేసి CBT 1 CBT 2 అని రెండు ఎగ్జామ్ల కింద కన్వర్ట్ చేస్తారనమాట. అంటే CBT 1 CBT 2 రెండు ఎగ్జామ్లు ఉంటాయి దీంట్లో. అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు అనమాట. CBT 1 and 2 అనేది ఎగ్జామ్స్ కింద. CBT 1లో మనకి ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఇవి ఉంటాయన్నమాట. దీనికి CBT 1లో మనకి ఎగ్జామ్లో. నెక్స్ట్ వచ్చేసి CBT 2 ఉంటుంది. దానిలో వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా కోర్ టెక్నికల్ అని చెప్పి మనకి సపోజ్ మీరు డిప్లొమా మెకానికల్ అనుకోండి, మెకానికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకి CBT 2లో అడుగుతుంది. ఇది CBT 1 పాస్ అయిన తర్వాత CBT 2కి ఎలిజిబుల్ అయితే CBT 2లో మనకి టెక్నికల్ ఎబిలిటీస్ మాత్రం ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అది సపోజ్ మీరు డిప్లొమా ఎలక్ట్రికల్ అనుకోండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, సివిల్ అలా విధంగా సమ్ టెక్నికల్ ఎబిలిటీస్ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్స్ మనకి 2 ఎగ్జామ్స్ CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది అనమాట. ఇది మామూలుగా ఎగ్జామ్ ప్యాటర్న్. దానికి ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి CBT 1లో మనకి చెప్పాం కదా, అందులో ఫస్ట్ మనం ఏం చేయాల్సింది మోక్ టెస్ట్ అనేవి ప్రీవియస్ ఇయర్ మోక్ టెస్ట్ ఉంటాయి కదా, అవి మోక్ టెస్ట్ అనేవి మనం కండక్ట్ చేసుకొని ఓన్గా మనమే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి సపోజ్ ఈరోజు ఒక టాపిక్ మనం ప్రిపేర్ అయ్యాం అనుకోండి. సో అర్థమెటిక్ ఈరోజు ప్రిపేర్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్లో పడిన క్వశ్చన్స్ ఉంటాయి కదా మోక్ టెస్ట్లో, ఆ మోక్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ మనం ఓన్గా ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ ఫార్మేట్లో మనం పెట్టుకుని మోక్ టెస్ట్ ప్రిపేర్ అవుతే ఆ బిట్స్ని మనం ఈజీగా కొంచెం మన మిస్టేక్స్ అనేవి ఏమున్నాయి ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. మనకు ఏ మిస్టేక్ చేస్తున్నాము ఏంటి అనేది మెయిన్ యూజ్ ఏంటంటే మోక్ టెస్ట్ వల్ల మనం ప్రీవియస్ బిట్స్ ఏమేమి పడ్డాయి దాని రిలేటెడే మళ్ళీ క్వశ్చన్స్ అడిగితే మ్యాక్సిమం ఆ క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేయగలం లేదా మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనేది దీనివల్ల యూజ్ అనమాట. మెయిన్ చూసుకుంటే నెక్స్ట్ టైం మేనేజ్మెంట్లో మనం సఫిషియెంట్గా టైం అనేది ప్రాక్టీస్కి పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఏదైతే స్పీడ్గా సాల్వ్ చేయాలి. మనకి ఎగ్జామ్ అనేది 1.5 hours 2 hours ఉందనుకోండి, కానీ ఆ 2 hours మనము సాల్వ్ చేయగలుగుతున్నాం లేదా ఎగ్జామ్ అనేది మనం ఫోకస్ చేసుకొని సఫిషియెంట్ టైంలో మనం ప్రాక్టీస్ చేసి దానికి టైంలో సాల్వ్ చేయగలుగుతున్నాం లేదా ఇంకా ఎక్కువ టైం తీసుకున్నాం, దాన్ని టైం తీసుకొని తక్కువ సమయంలో ట్రిక్స్ యూజ్ చేసి ఏ విధంగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాలనేది మెయిన్ అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైతే మనకి అది కన్ఫర్మ్గా వచ్చి మనం 100% షూర్గా ఉంటుంది అనుకుంటేనే దానికి మనం మార్క్స్ చేసి మనకి ఎగ్జామ్లో అటెండ్ చేయాలన్నమాట. రాని కూడా అటెండ్ చేసామంటే తర్వాత నెగిటివ్ మార్క్స్ వల్ల మీరు కరెక్ట్గా పెట్టిన కూడా మిస్టేక్ అయ్యి రాంగ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ రివైజ్ చేసుకోవాలి. సపోజ్ ఈరోజు ఒక టాపిక్ చదవామంటే నెక్స్ట్ రోజు ఫస్ట్ ఈ టాపిక్ని ఏదో రివైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్త టాపిక్లోకి వెళ్ళాలి. దానివల్ల యూజ్ ఏంటంటే మీరు ఫస్ట్ నిన్న చదివిన దాన్ని ఒకసారి చూసుకుంటే ఆటోమేటిక్గా ఒక 10 నిమిషాలు దాని మీద కేటాయిస్తే ఈజీగా అండర్స్టాండ్ అయిపోయి మళ్ళీ దాని కొత్త టాపిక్లోకి వెళ్ళొచ్చు. లేదు ఈరోజు రివైజ్ చేయలేదు అనుకోండి, కొత్త టాపిక్ యాడ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఇంకో కొత్త టాపిక్ యాడ్ అవుతుంది. దానివల్ల మీరు ఫోకస్ అనేది తగ్గిపోయి మనం ప్రీవియస్ మర్చిపోతాం అన్నమాట. ప్రీవియస్గా చదివినవన్నీ కూడా మర్చిపోతాం. నెక్స్ట్ స్టే అప్డేటెడ్ అంటే మనం కొత్త వాటికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఏదైనా కొత్తవి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ చేంజ్ అయింది లేదా కొత్తగా ఆర్ఆర్బీ మనం వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దానివల్ల యూజ్ ఏంటంటే ఏమైనా అప్డేట్స్ వస్తే ఆ వెబ్సైట్లో మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో కూడా మీ ఛానల్లో కూడా ఏమైనా వెబ్సైట్స్లో మన ఈ ఛానల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఏమైనా మార్క్స్ ఏం చేసినా. అలాగే నెక్స్ట్ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ.